హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడు. ఒకేసారి 3 పథకాలకైతే సంతకం చేయబోతున్నాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాము. ఎవరైతే రైతు భరోసా కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అతి తొందరలోనే 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయబోతుంది. రైతు భరోసా డబ్బులకైతే కన్నా తొలి సంతకం చేయబోతున్నాడు మన సీఎం గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడైతే మనము ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వాళ్ళు తప్పకుండా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకొని రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా ఎవరైతే డబ్బులు ఎదురు చూస్తున్నారో రైతుల ఖాతాల్లోకి వెంటనే 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే నేను రైతులకైతే ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. ఫస్ట్ విడత డబ్బులు అయితే 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఏ ఇంట్లో అయితే పిల్లలు ఇంతకుముందు అయితే అమ్మఒడి అనేది ఉండింది, ఇప్పుడైతే తల్లికి వందనం అనేది చెప్పాడు. కాబట్టి మనకి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నా అంతమంది పిల్లలకి 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే ఆ తల్లి ఖాతాల్లోకి అయితే వేస్తానని చెప్పాడు. మీ ఇంట్లో ఒక పిల్లవాడు వెళ్ళినా, 2 వెళ్ళినా, 3 వెళ్ళినా, 4 పిల్లలు కానీ స్కూల్కి వెళ్తున్నా కానీ 4 పిల్లలకి డబ్బులు అయితే ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే ఆ తల్లి ఖాతాల్లోకి అయితే వేయబోతున్నాడు. అదేవిధంగా వచ్చేసి అమ్మఒడికి తల్లికి వందనం పథకానికి అయితే 2వ సంతకం చేయబోతున్నాడు. అతి తొందరలోనే ఆ డబ్బులు కొని ఈ ఆగస్టు లాస్ట్ వారంలో అయితే కన్నా డబ్బులు అయితే తల్లికి వందనం పథకం అయితే తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఆ తల్లికి వందనం పథకం డబ్బులు అయితే పడాలంటే దానికి ఏమేమి దరఖాస్తులు కావాలనో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంటు, ఇంతకుముందు స్కూల్లో ఏదైతే అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి కదా ఇంతకుముందు అయితే ఆ డబ్బులకైతే ఏదైతే అకౌంట్ అయితే మీరు ఇచ్చేన్నారో అదే అకౌంట్ అయితే మీరు ఇచ్చినట్టు అయితే కన్నా మీకు వెంటనే డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అకౌంటు స్కూల్లో ఇస్తేనే డబ్బులు అయితే పడుతుందన్నమాట. అకౌంట్ బుక్, ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు లింక్ అయ్యిండే ఆధార్కి అయితే లింక్ అయ్యింటే కన్నా మీ బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడిన వెంటనే మీకైతే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి రైతులైతే ఎదురు చూస్తున్నారు కదా కళ్ళు కాయలు కాసేలా, వాళ్ళకైతే కన్నా డబ్బులు అయితే అతి తొందరలోనే డబ్బులు అయితే పడబోతుండదు. 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంకా ఈకేవైసీ డబ్బులు కూడా పడుతుంది, అది ఈకేవైసీ డబ్బులు అయితే 18వ విడత అయితే విడుదల చేశాడు. ఒక్కొక్కరికి వచ్చేసి 4,000 రూపాయలు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి. ఇంతకుముందు డబ్బులు అయితే ఎవరికైతే ఇంతకుముందు విడత డబ్బులు అయితే పడకుండా ఉంటుందో వాళ్ళకు కొని ఇప్పుడు 18వ విడత డబ్బులు, ఈ డబ్బులు ఆ డబ్బులు 2 డబ్బులు కలిపి 4,000 రూపాయలు అయితే ఆ రైతు ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. అమౌంట్ అంతా కలిపితే 11,000 రూపాయలు అయితే మీకు 12,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. రైతు భరోసా డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, ఈకేవైసీ, పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా అతి తొందరలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం అయితే చేయబోతున్నాడు. తల్లికి వందనం పథకాన్ని డబ్బులు అయితే కన్నా ఈ ఆగస్టు నెల లాస్ట్ వారంలో అయితే డబ్బులు అయితే పడుతుందా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వచ్చేసి 15,000 రూపాయలు అయితే
జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి అనేది ఉండింది. ఇప్పుడైతే తల్లికి వందనం పథకం అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడైతే మూడో విడత అయితే మూడో సంతకము దేనికి చేయబోతున్నాడు ఇప్పుడు మనమైతే తెలుసుకున్నాము. ఎవరైతే వాలంటీర్లు ఇంతకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే వాలంటీర్లు ఇది గత ప్రభుత్వంలో రాజీనామా చేయకుండా అట్టే ఉంటారో వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నాడు. వాలంటీర్లు జాబ్ చేసే వాలంటీర్లుగా ఒక్కొక్కరికి వచ్చేసి జీతం అయితే పెంచుతానని చెప్పాడు కాబట్టి ఇంతకుముందు గత ప్రభుత్వంలో నెలకు 5,000 రూపాయలు అయితే ఇస్తా అన్నాడు. ఇప్పుడైతే కన్నా ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అయితే ఒక వాలంటీర్కి 10,000 రూపాయలు అయితే ఇస్తాడు ఒక నెలకు వచ్చేసి. అతి తొందరలోనే వాలంటీర్లు అయితే మన ముందుకైతే వస్తారు. మళ్ళీ ఇంతకుముందు అయితే కన్నా ఇస్తా అన్నారు కాబట్టి వాలంటీర్లు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే జాబ్ చేస్తా రాజీనామా చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ వాలంటీర్ జాబ్లోకి అయితే తీసుకోరనమాట. రాజీనామా చేయకుండా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాలంటీర్ జాబ్లోకి అయితే తీసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి నెలకి 10,000 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోకి జీతం అయితే పెంచుతానని చెప్పాడు కాబట్టి 10,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు. గత ప్రభుత్వంలో 5,000 రూపాయలే ఇచ్చారు, 5,000 ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చేసి 10,000 అయితే పెంచినాడు, జీతం అయితే పెంచాడు. అతి తొందరలోనే మన ముందుకు వస్తారు మళ్ళీ వాలంటీర్లు. మనం ఎక్కడికి వెళ్ళని అవసరం అయితే లేదు. ఇంతకు ముందులాగా ఇప్పుడైతే మనము రేషన్ బియ్యానికైతే బియ్యం తీసుకునేదానికైతే మనం ఇంటికి అవసరమైంది బండి. అదేవిధంగా వాలంటీర్లు అయితే మన ఇంటికి తెచ్చిస్తారు ప్రతి ఒక్కటి అన్నమాట. మూడవ సంతకం అయితే చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. అదేవిధంగా మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందడం జరుగుతుంది. మన వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో దొరుకుతుంది. గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు అయితే విడుదల చేస్తున్నారో అవి మాత్రానికి మేమైతే తెలియజేస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని లాస్ట్ వరకు అనేది చూడండి. సగం చూసి సగంలోనే ఆపేస్తే ఎవరికి అర్థం కాదు. వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఏదో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. మన వీడియోలో అయితే కన్నా మన వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకు. లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా మరింత కొంతమందికి అయితే వెళ్తుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోవద్దండి.